సివిల్ సప్లైస్ విషయంలో మాత్రం చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు నాదెళ్ల మనోహర్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం, ఒకప్పుడు స్పీకర్గా, అలాగే చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి కావడం, ఎలాంటి ఒత్తిళ్లు లేనటువంటి స్టేజ్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేటటువంటి స్టేజ్లో ఉండటంతో ఒక అద్భుతమైనటువంటి కుంభకోణాన్ని బయటపెట్టారు. ఇప్పుడు అది సరిచేసే ప్రక్రియ చేసుకొచ్చారు. ప్రభుత్వం సబ్సిడీ మీద ప్యాకెట్ల రూపంలో ఇస్తున్న రేషన్ సరుకుల్ని 10% తక్కువ తూకాలతో సేవలకు పంపిణీ చేస్తున్నట్టు తునికలు కొలతల శాఖ అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. నెల 15 బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అదే రోజు సాయంత్రం గుంటూరు జిల్లా తెనాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కార్డుదారులకు సరఫరా చేస్తున్న కందిపప్పు, పంచదార, పామాయిల్ ప్యాకెట్లలో 50 నుంచి 80 గ్రాముల చొప్పున తూకాల్లో తేడాలను గుర్తించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించి సమగ్రమైన నివేదిక సమర్పించాలని తునికలు కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. అధికారులు ఈ నెల 16 నుంచి 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 251 ఎంఎల్ఎస్ పాయింట్లో దాదాపు 600 శాంపిల్స్ తీశారు. సరఫరాదారులు ఉద్దేశపూర్వకంగానే నికర పరిమాణంలో 10% తగ్గించి కార్డుదారులకు పంపిణీ చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో చక్కెర మీద 110, కందిపప్పు మీద 74, పామోలు మీద ₹4 చొప్పున మొత్తం 189 కేసులు నమోదు చేశారు. ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపడతామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ వెల్లడించారు. 8 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన రాగుల పంపిణీని వచ్చే నెల నుంచి అన్ని జిల్లాలకు కూడా విస్తరించనున్నట్టు ప్రకటించారు.